తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. మెగా వార్తల్లో మీరు మిస్ అవుతున్న మినీ డీటెయిల్స్ మీకోసం. గతంలో చూసుకున్నట్లయితే ఇప్పుడు సావిత్రి గారు, జమున గారు ఆ టైంలో, లేకపోతే వాణిశ్రీ గారు, వీళ్ళందరూ కూడా తెలుగు ఇండస్ట్రీ నుంచి వచ్చి ఇతర భాషల్లో కూడా వాళ్ళ సత్తా ఏంటో నిరూపించుకున్నారు. నిజంగానే ఇటీవల కాలంలో చూసుకున్నట్లయితే మీరు చెప్పినటువంటి 2-3 పేర్లు తప్పించి ఎక్కువగా ఇతర భాషల నుంచే హీరోయిన్లను తెచ్చిపెట్టుకుంటున్నాం. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది స్ట్రగుల్ అయ్యేటువంటి హీరోయిన్స్ ఇండస్ట్రీ పైన కూడా కామెంట్స్ చేశారు, మా తెలుగు అమ్మాయిలకు అవకాశం ఇవ్వట్లేదు, ఇతర భాషల నుంచి వచ్చే వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఇస్తున్నారు. ఓడిపోయిన వాళ్ళు చెప్పే చేతగా కెరియర్ సాధించుకోలేని వాళ్ళు వాగే వాగుండంటే ఇక్కడంతా ఇవాళ పాన్ ఇండియా సినిమా, ఇవాళ తెలుగు హీరోయిన్లు, తెలుగు హీరోలు, తెలుగు ఆర్టిస్టులు అనేది లేదు. ఇవాళ పాన్ ఇండియా, ఏ సినిమా పాన్ ఇండియా, అన్ని భాషల్లో వాళ్ళు అన్ని భాషల్లోనే యాక్ట్ చేస్తుంటారు. ఇవాళ ఆ స్టేజ్ లో ఉంది ఇండస్ట్రీ. ఇక్కడ ఓడిపోయిన లేడీ మాకు సమస్యలు, ఇందువల్ల మాకు కెరియర్ రావట్లేదు, వీళ్ళు చేతగా ఓడిపోయిన వాళ్ళు ఎత్తుకునే ఆడలేక మధ్యలో కూడా ఇది ఎత్తుకునే కారణాలు తప్పితే ఇక్కడ తెలుగు, తమిళు నా సినిమా నేను సౌందర్యని సెలెక్ట్ చేశాను. సౌందర్యని ఇంట్రడ్యూస్ చేయడానికి ముందు 32 మందిని చూశాను. 32 మందిలో ఒక్కొక్కడు ఒక రకంగా ఆఖరికి ఫైనల్ గా నాకు ఆ అమ్మాయి నా క్యారెక్టర్ సూటబుల్ నచ్చింది తీసుకున్నాను. ఇక్కడ తెలుగు, తమిళు అని కాదు, తెలుగు తమిళ చూడ నా క్యారెక్టర్ సూటబుల్, నాకు ఎవరు ఏ భాష అయితే నా క్యారెక్టర్ సూటబుల్ అని తీసుకున్నారు. అట్లా ఉంటుంది తప్పితే ఇక్కడ తెలుగు, తమిళు, తెలుగు అమ్మాయి అయితే కష్టాలు, తెలుగు అమ్మాయిని పెట్టుకుంటే అనుభవించారు, ఆయన ఏమనుభవించాడు ఆయన తెలియని పరిస్థితి. అది ఉన్నాయి సొల్లువాగుడు. ఏదో కాలేజీ కుర్రాళ్ళు, కాలేజీ ఫంక్షన్ లోను ఈ స్కూల్ పిల్లలు మాట్లాడే మాటలంటే ఒక మెచ్యూరిటీగా, ఒక బాధ్యతతోటి ఫంక్షన్ లో మాట్లాడే మాటలు కాదు. ఈ సోషల్ మీడియాలో వాగుతారు కదా, అలాంటి వాగుడుగా అవుతారు. దీనికి విలువ ఇవ్వాల్సిన అవసరం లేదని నా ఉద్దేశం. ఓకే అండి, మనతో పాటు సాయి వెంకట్ గారు కూడా సిద్ధంగా ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. వెంకట్ గారు నమస్కారం అండి. నమస్కారం. ఎలా చూస్తారండి ఎస్కేఎన్ గారి వ్యాఖ్యల్ని? అది కూడా ఆయన కామెంట్ చేస్తూ నేను ఆల్రెడీ చేసినటువంటి హీరోయిన్ వల్ల కూడా ఇబ్బందులు పడ్డాననేటువంటి ఒక ఉద్దేశంతో మాట్లాడారు. అంటే ఏదైతే బేబీ సినిమా వైష్ణవిని ఉద్దేశించి ఈ మాటలు మాట్లాడారనేటువంటి చర్చ కూడా విపరీతంగా జరుగుతోంది మీడియాలో, సోషల్ మీడియాలో. ఎలా చూస్తారు? అంటే తెలుగు హీరోయిన్లకు సంబంధించి ఆయన చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, ఆ తర్వాత ఇచ్చుకున్నటువంటి సంజయ్ సంబంధించి కావచ్చు, ఒక డైరెక్టర్గా ఉండి అది కూడా ఎంతోమందిని ఆయన మాటలు ప్రభావితం చేస్తాయని తెలిసి కూడా ఇటువంటి కామెంట్స్ చేయడం ఎలా చూస్తారు? ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు షూటింగ్ జరుగుతున్నప్పుడు ఎవరి కష్టాలు, ఎవరి ప్రాబ్లమ్స్, వాళ్ళు పడ్డ బాధలు ఆ రకంగా ఎక్స్ప్రెస్ చేసి ఉండొచ్చేమో, అది మనకు తెలియదు. సో ఆయన కష్టాలు, ఇప్పుడు నిర్మాతగా, దర్శకులుగా షూటింగ్ చేస్తుంటే నానా కష్టాలు ఉంటాయి, అవి నక్షత్రాలు కనిపిస్తాయి. సో ఆ విధంగా ఉండొచ్చు. సరే, అది విషయం పక్కన పెడితే, ముఖ్యంగా ఏంటంటే తెలుగు ఇండస్ట్రీ మీద అమ్మాయిలు అవకాశం అనే దాని మీద డిస్కస్ చేస్తే, ఉన్నారా లైన్ లో? మాట్లాడండి, వినిపిస్తోంది. ఆ రోజుల్లో సావిత్రి గారు గాని, జయప్రద, జయసుధ, వీళ్ళంతా తెలుగు వాళ్ళే టాప్ హీరోయిన్స్. సో తర్వాత హైదరాబాద్ షిఫ్ట్ అయిన తర్వాత చాలా వరకు తెలుగు హీరోయిన్స్ షార్టేజ్ అయింది. కారణం ఏంటంటే, ఇక్కడ రకరకాలుగా, అంటే మేము కూడా 20-25 ఏళ్ల కింద షూటింగ్ చేసినప్పుడు మాకు ఇక్కడ హీరోయిన్స్ రావాలన్నా చేయాలన్నా చాలా కష్టమయ్యేది. అయితే బాంబే నుంచి ఏంటంటే అదర్ స్టేట్స్ అందరూ కూడా, ఢిల్లీ నుండి, పంజాబ్, డిఫరెంట్ స్టేట్ నుంచి వచ్చి బాంబేలో యాక్టింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉండేది. ఆ యాక్టింగ్ ఇన్స్టిట్యూట్స్ వల్ల అక్కడ పర్ఫెక్ట్నెస్, వాళ్ళు ట్రైన్ అవ్వడం, జిమ్నాస్టిక్ రకరకాల ట్రైన్ అవ్వడం వల్ల మేము ఏం చేసేవాళ్ళం అంటే, మాకు హీరోయిన్ కావాలంటే బాంబే వెళ్తే మేము ఏమనుకున్నామో అలాంటి వాళ్ళు అక్కడ దొరికేవాళ్ళు. సో ఇక్కడ ఏమైంది, ఈ టైం అంటే ఇప్పుడు ఒక 5 to 10 years లో ఇన్స్టిట్యూట్స్ కూడా ఇక్కడ రావడము, నాగార్జున ఇన్స్టిట్యూట్, అన్నపూర్ణ వాళ్ళు, రామానాయుడు ఇన్స్టిట్యూట్స్, ఇలా రకరకాల పెద్ద పెద్ద వాళ్ళు ఇన్స్టిట్యూట్స్ పెట్టడం. ఇక్కడ అంటే ఇంతకు ముందు ఇక్కడ ఇన్స్టిట్యూట్ లేక ఇక్కడ అమ్మాయిలు వెళ్ళి అక్కడ ట్రైనింగ్, అంటే రకరకాల మిస్కమ్యూనికేషన్స్ వల్ల వీళ్ళు అక్కడ ట్రైనింగ్ చేయలేకపోయారు. సో ఈ యాక్టింగ్ అనేది ఏదో తెలిసింది, పరిచయం ఉండి పరిచయం చేసేది కాదు. ఎన్ని రకాల పండించాలి. ఒక నటన అంటే అంత ఈజీ కాదు. అందరూ ఏమనుకుంటారు అంటే సినిమా అవకాశం వచ్చింది చేయడం అనుకుంటారు, కానీ అంత ఈజీ కాదు. ఒక ఎంతో మంది, నాకు తెలిసి నేను 600 సినిమాలకి గెస్ట్ గా, చీఫ్ గెస్ట్ గా వెళ్ళి ఉంటాను. నాకు మళ్ళీ సినిమాల్లో
550 మంది హీరోయిన్లు మళ్ళీ నాకు కనిపించలేదు, సెకండ్ సినిమా కనిపించలేదు. సో చాలా మంది అమ్మాయిలు వస్తారు, సినిమాలు చేస్తారు, ఆ సినిమా రిలీజ్ కాదు, అమ్మాయిలు మళ్ళీ వెళ్ళిపోతుంటారు. బట్ ఇలా జరిగింది సిచ్యువేషన్. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే ఈ ఇన్స్టా, రకరకాల సోషల్ మీడియా రావడం, చాలా మంది అమ్మాయిలకి తెలుగులో అవకాశాలు రావడం, సో వాళ్ళు కూడా తెలుగు సినిమాలు చేయడానికి ముందుకు రావడం, ఈ మధ్యన కొద్దిగా మనకు తెలుగు హీరోయిన్స్ కూడా, తెలుగు వచ్చిన వాళ్ళు హీరోయిన్స్ కూడా మనకు అందుబాటులో ఉండడం. కాబట్టి ఇది ప్రాక్టికల్ గా నేను చెప్పేది అంతా కూడా. సో ఇంకా మాటలు అంటారు, అవి వాళ్ళు ఏమేం బాధలు పడ్డారు, సినిమా జరుగుతుంటే ఎన్ని కష్టాలు అనేది నాకు కూడా తెలుసు. ఎందుకంటే ప్రొడ్యూసర్, డైరెక్టర్ గా నానా హింస ఉంటది. షూటింగ్ జరుగుతుంటే టైంకి వస్తా అంటారు, రారు. ఇక్కడ షూటింగ్ లో టైమింగ్స్, 10 మంది ఆర్టిస్టులు డేట్లు తీసుకొని ఉంటాము. సో లొకేషన్, చాలా ఇబ్బందులు ఉంటాయండి. ఆ ఇబ్బందుల వల్ల ఏదైనా ఎక్కడ ప్రాబ్లం అయితే మాట్లాడుంటారు కానీ, బట్ ఒక విధంగా నేను 25 ఏళ్ళ ఇండస్ట్రీలో చూసినప్పటికీ ఏంటంటే బాంబేలో ట్రైన్ అయిన వాళ్ళు మాత్రం ఎవరైతే ఉన్నారో హీరోయిన్స్, వాళ్ళు చాలా డిసిప్లిన్, డెడికేషన్ ఉంటారండి. మార్నింగ్ 6:30కి రావాలంటే 6:30కి వచ్చేస్తారు. సో అలా జరిగింది. కానీ ఈ లేటెస్ట్ లో మాత్రం నేను తెలుగు అమ్మాయినే మూవీలో ఇంట్రడ్యూస్ చేశాను. చిట్టిబాబు గారు ఏదో చెప్పాలనుకుంటున్నారు, మనం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. చిట్టిబాబు గారు ఏదో చెప్తున్నారు. ఒక్క నిమిషం, సాయి వెంకట్ గారు, చిట్టిబాబు గారు ఏదో చెప్పాలనుకుంటున్నారు, ఒకసారి విందాం. ఎందుకంటే నాకు వేరే వర్క్ ఉంది, అందుకే నా ఓవర్సీ చెప్పేస్తాను. చిట్టిబాబు గారు చెప్పేస్తారు. ఆయన సీనియర్, ఆయన చాలా సినిమా ఇండస్ట్రీ పుట్టి నుంచి ఆయన ఉన్నారు. ఆయన చాలా మేధావి. ఆయన దీని మీద ఉన్న అవగాహన మాకంత తక్కువ ఉంటది. బట్ ఓన్లీ నా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ చెప్పిన. తప్పకుండా కంటిన్యూ చేద్దాం. ఒక్కసారి వారి మాట ఏంటో విని కంటిన్యూ చేద్దాం. నేను తర్వాత జాయిన్ అవుతాను సార్. ఓకే. ఎస్ చిట్టిబాబు గారు, ఎస్ మీరు కంటిన్యూ చేయండి. అదే ఇప్పుడు ఇది తెలుగు అమ్మాయిని ఇవ్వను అనే దానివల్ల నాకు ఎక్స్పీరియన్స్ అది పిచ్చి మాట అండి. అది ఏదో తీసింది 1-2 సినిమాలు పెద్ద, అసలు చాలా అనుభవశాలిగాను పెద్ద ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు. ఇదంతా ఎలా అంటే ఇవాళ ఇలాంటి వాచాలత్వం ఎక్కువైపోయిందండి ఇండస్ట్రీలో. ఏ వేదిక ఏంటి, వేదిక పర్పస్ ఏంటి, ఈ పర్పస్ ఏం మాట్లాడాలి, మనం ఎంత బాధ్యతతో ఏం మాట్లాడాలి, విషయ పరిజ్ఞానంతో ఏం మాట్లాడేది ఏమీ లేదు. ఏదో నోటుకు వచ్చింది, అప్పటికప్పుడు నోటుకు వచ్చింది. ఈ ఫ్రెండ్స్ బీర్లు కొడుతూ పిచ్చపాటి మాట్లాడుకున్నప్పుడు మాట్లాడే మాటలాగా మాట్లాడేస్తున్నారు వేదికల మీద కూడా. అది ఇలాంటి విజ్ఞత లేని, పెద్దరికం లేని వాళ్ళు కూడా ప్రొడ్యూసర్లు అయిపోవడం కూడా ఇండస్ట్రీకి దరిద్రమే. ఇలాంటి వాళ్ళందరూ కూడా ప్రొడ్యూసర్లు అయ్యి, ఇలాంటి వాళ్ళందరూ కూడా సినిమాలు, వీళ్ళు కూడా ఇలాంటి మాటలు మాట్లాడే వాళ్ళందరూ కూడా ప్రొడ్యూసర్లు అవడం ఇండస్ట్రీ దౌర్భాగ్యమే అనుకోవాలి. ఇలాంటి వాళ్ళు బాధ్యత లేని ఏమో తీసిందో 1-2 సినిమాలు, ఇదో పెద్ద పుడింగిలాగా తెలుగు వాళ్ళకి అవకాశం ఇస్తే ఇవ్వను, నేను ఇస్తే ఏమిటి కష్టాలు నాకు తెలియదు. ఏం మాట్లాడి ఏమి అనుభవం. అదే అంటే చిట్టిబాబు గారు ఎంత ప్రభావం పడుతుందో అర్థం చేసుకోవట్లేదు. వాళ్ళ మాటలు ఇండస్ట్రీ పైన ఎలాంటి ప్రభావం చూపిస్తాయో అర్థం చేసుకోకుండా మాట్లాడేస్తున్నారేమో. ఇండస్ట్రీ అదే చెప్తా అనుకుంటున్నారు, కానీ వీళ్ళ ప్రభావం ఏం ఇండస్ట్రీలో వీళ్ళని ఎవరు, వీళ్ళ మాటలు ఎవరు లెక్క పెట్టుకోరండి. వీళ్ళ మాటలకి ఎవరు విలువలు ఇవ్వరు. వీళ్ళ మాటలు ఏదో గాలి మాటలుగానే ఉంటాయి తప్పితే వీళ్ళ మాటలకి ఇండస్ట్రీలో పెద్ద రియాక్షన్, ఇండస్ట్రీ వీళ్ళు వాళ్ళు సెల్ఫ్ ప్రమోషన్ కి మాట్లాడుకుంటారు తప్పితే ఈ వీళ్ళ మాటలకంతా ఇండస్ట్రీ ఏమి విలువ ఇవ్వదు, లెక్క పెట్టదు. అలా ఇగ్నోర్ చేస్తారు, ఏదో వాగేళ్ళే అంతే తప్పితే అది విలువైన విజ్ఞానంతో మాట్లాడిన మాట, విషయ పరిజ్ఞానంతో మాట్లాడిన మాట, ఒక పెద్దరికంగా మాట్లాడిన మాట, ఒక గౌరవప్రదంగా మాట్లాడిన మాటలకు విలువ ఇస్తారు. కానీ ఇలా ఏదో బడాచోరు మాటలు, పిల్లకాకి మాటలకి ఎవరు విలువ ఎవరు ఇండస్ట్రీలో. వాల్యూ ఫర్ దిస్ కమెంట్స్ ఆల్సో. అంటే ఇంకొక విషయం చిట్టిబాబు గారు, ఒకవేళ ఉండుండొచ్చు వారికి గతంలో మూవీ చేసినటువంటి హీరోయిన్ తోటి సమస్యలు, ఇబ్బందులు ఉండుండొచ్చు, ఎవరికి ఉండవు. కాకపోతే వాళ్ళ వ్యక్తిగతంగా ఉన్నటువంటి సమస్యల్ని జనరలైజ్ చేసి మొత్తం అంటే తెలుగు అమ్మాయిలకు మొత్తం కూడా వర్తిస్తుంది అనేటువంటి వ్యాఖ్యలు. అదే అంటున్నాను, ఆయన ఏదో పర్సనల్ గా ఏదో జరుగుండొచ్చు, అది జనరలైజ్ చేసి అది ఇండస్ట్రీ సమస్య లాగా, ఇండస్ట్రీలో ఇదే విధానం అన్నట్టుగా మాట్లాడటం, అదే అంటున్నాను అర్ధజ్ఞానము అజ్ఞానం అని. ఓవర్ గా వాళ్ళు ఓవర్ గా థింక్ చేసుకుని 1-2 సినిమాలు దిగానే మొత్తం ఇండస్ట్రీ అవపోసన పట్టిన వాళ్ళలాగా, ఇండస్ట్రీ గమ్యాన్ని నిర్దేశించగలిగిన సామర్థ్యులాగా మాట్లాడటం పిచ్చి వాగుడు, పిచ్చి కోతలు తప్పితే ఇంకోటి కాదు. ఇది వాగుడు, వాచాలతో పిచ్చి కోతలు, అర్థపర్థం లేని చికిత్సకరమైన మాటలు. అంటే ఐ డోంట్ ట్రీట్ దెమ్ యాజ్ కమెంట్ ఆల్సో. ఇది కమెంట్ కూడా కాదు,
అది కమెంట్ అంటానికి కూడా, కమెంట్ అనే పదానికి కూడా విలువ ఉంది. ఇట్స్ నాట్ ఈవెన్ కమెంట్, ఇట్ ఇస్ లూజ్ టాక్, ఇట్ ఇస్ ఇర్రేషనల్. అంటే మీరు గమనించారో లేదో, ఇన్సెన్సిబుల్ టాక్. గతంలో ఇదే ఎస్కేఎన్ తెలుగు హీరోయిన్స్ ని ఎంకరేజ్ చేయాలి, నేను ఎంకరేజ్ చేస్తా వ్యక్తిగతంగా అంటూ చెప్పారు. ఈరోజు ఒక 3-4 సినిమాలు తీసిన తర్వాత అదే తెలుగు హీరోయిన్ల పైన కామెంట్స్ చేశారు. అంటే మాటలో నిలకడ లేకపోవడమా, లేకపోతే ఆయన వ్యక్తిగత అనుభవాలా, ఎలా చూడాలి? ఆయన ఈ మాటలు బట్టి అసలు ఆయన ఒక ఏదో సినిమాలు తీస్తున్నాడు అంటే ఒక స్టాండర్డ్ మైండ్, స్టాండర్డ్ బ్రెయిన్, స్టాండర్డ్ క్యారెక్టర్ ఉన్న మనిషిగా నాకు అనిపించట్లా. ఎక్కడికక్కడ ఏదో అప్పటికప్పుడు ఏదో చూసింది అలా వాక్కుంటూ వెళ్ళిపోయే బాబు తప్పితే ఒక పద్ధతిగా, ఒక విధానంగా, ఒక విజ్ఞానంతో మాట్లాడే మనిషిగా నాకు అనిపించాల. అప్పుడు మాట్లాడిన మాట కానీ, ఇప్పుడు మాట్లాడిన మాట కానీ, మళ్ళీ దానికి క్లారిఫికేషన్ ఇచ్చిన మాట కానీ అనవసరంగా అసలు అతనికి ఇంత ప్రాముఖ్యత కలిగిస్తున్నామేమో అనిపిస్తుంది నాకు. ఆ లూజ్ టాక్ ని ఇగ్నోర్ చేసేస్తే పోయేదాన్ని, అదేదో మాట్లాడినట్టు, అదేదో మహానుభావుడు పెద్ద ఇండస్ట్రీలో పెద్ద తలకాయ మాట్లాడినట్టు, దానికి మనం దానికి డిబేట్లు, దానికి ఒక విలువ, వాల్యూ ఇవ్వడం కూడా అనవసరం. ఇగ్నోరింగ్ పనికొచ్చే తప్పితే దీన్ని ఇలాంటి చెత్తవాగుడిని ఇగ్నోర్ చేయాల్సిన పెట్టాల్సిన అవసరం లేదు, ఉండకూడదు కూడా నా ఉద్దేశం. ఇలాంటి వాటిని అనవసరంగా డిబేట్ పెట్టి వాటికి విలువలు తీసుకొచ్చి చెత్తవాగుడు వాగిన మనుషులకు విలువలు తీసుకొచ్చి వాళ్ళు ఏదో పెద్ద కమెంట్ చేసినట్టు. ఇట్ ఇస్ నాట్ అ కమెంట్, ఇట్ ఇస్ ఇడియాటిక్ స్టేట్మెంట్, ఇట్ ఈస్ ఇన్సెన్సిబుల్ వాచాలత్వం అంతే. ఇట్ ఇస్ అంటే చిట్టిబాబు గారు, అంటే మీకు వ్యక్తిగతంగా కూడా, అంటే మీరు ఎన్నో సినిమాలు తీశారు, ఎన్నో ఏళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు, మీ తండ్రి గారు కూడా పెద్ద రచయిత, కాబట్టి మీకు తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి, హీరోయిన్లకు సంబంధించి, ఇతర భాషల నుంచి వచ్చినటువంటి హీరోయిన్లకు సంబంధించి చాలా అనుభవాలు ఉండుంటాయి. అంటే మీరు వ్యక్తిగతంగా ఎలా చూస్తారు? ఇక్కడ ఉన్నటువంటి తెలుగు నుంచి వచ్చినటువంటి హీరోయిన్లకి, బాంబే నుంచి వచ్చినటువంటి హీరోయిన్లకి నిజంగా ఏదైనా తేడా ఉంటుందా? ఇందాక లేదు అనట్లేదు, ఉన్నాయి తేడా. ఎలాంటి తేడాలు? కొన్ని ప్రాబ్లమ్స్ ఏంటంటే, ఇప్పుడు నేను నా అనుభవమే చెప్తాను. మీ పర్సనల్ చెప్పండి. నా పర్సనల్ అనుభవం, నేను సౌందర్యాన్ని పరిచయం చేయడానికి 32 మంది అమ్మాయిలు చూశారు. 32 అమ్మాయిలు ఇక్కడ తమిళనాడు, కేరళ, ఆంధ్ర అన్ని చోట్ల చూశారు. ఈ ఆంధ్రాలో చాలా చక్కగా చాలా అందమైన అమ్మాయిలు 2-3 సెలెక్ట్ చేశారు. సెలెక్ట్ చేస్తే సమస్య ఎక్కడ వస్తుందంటే, ఒకటి వాళ్ళ అమ్మ ఒప్పుకుంటే వాళ్ళ నాన్న ఒప్పుకోరు, వాళ్ళ నాన్న ఒప్పుకుంటే వాళ్ళ అమ్మ ఒప్పుకోరు, ఇద్దరు తల్లిదండ్రులు ఒప్పుకుంటే కూతురు ఒప్పుకోరు. ఏమిటయ్యా ఎందుకు ఒప్పుకోవట్లేదు వీళ్ళలో అంటే, మన సామాజిక నేపథ్యం. మన సమాజంలో సినిమాకి ఆడపిల్ల ఉంది అంటే దాన్ని ఏదో పెద్ద ఒక ఇదిగా మాట్లాడేస్తారు. ఆ సినిమాకి వెళ్ళింది కానీ బంధువులు, చుట్టుపక్కల వాళ్ళు మాట్లాడేస్తారు. లోకల్ మేము, వాళ్ళు బాంబే వాళ్ళు అనుకోండి, వాళ్ళకి ఇక్కడ ఏం జరిగినా వాళ్ళకి సంబంధం లేదు, వాళ్ళు ఎవరు పట్టించుకోరు, వాళ్ళు ఇక్కడ వస్తారు, యాక్ట్ చేస్తారు, వెళ్ళిపోతారు. ఇక్కడ ఏం కమెంట్లు వచ్చినా ఏమి వచ్చినా వాళ్ళకి పట్టింపు లేదు. వేరే మాకు అనుకోండి, మా చుట్టుపక్కల బంధువులు, ఫ్రెండ్స్ అందరూ మొత్తం కమెంట్లు చేస్తారు. వెళ్ళిన సినిమాకి పంపించావు కూతుర్ని, ఇట్లా పిచ్చి పిచ్చి వాగుళ్ళని వాగుతారు. అందుకు భయపడి కొంతమంది లోకల్ గా అంటే అది సమస్య. లోకల్ గా అంటే ఏదైనా మంచి జరిగితే సంతోషమే, మంచి కాకుండా ఒకవేళ మా అమ్మాయి కెరీర్ సక్సెస్ కాలేదు, సినిమాల కోసం అక్కడ పాటుపడతారు, ఈ రకరకాల మాటలు మాట్లాడతారు ఈ బంధువర్గం కానీ ఫ్రెండ్స్ కానీ. ఇలాగా చిట్టిబాబు గారు, సినిమాలకు సంబంధించి అంటే సెట్స్లో కావచ్చు, డిసిప్లిన్ విషయంలో కావచ్చు, యాక్టింగ్ విషయంలో కావచ్చు, ఎలాంటి తేడాలు ఉంటాయి? ఎందుకంటే ఈ క్వశ్చన్ నేను ఎందుకు అడుగుతున్నా అంటే, ఇటీవల కాలంలో అలీ గారు కూడా ఒక మాట మాట్లాడుతూ, బాంబే హీరోయిన్లు ఎవరైతే ఉంటారో ఎక్కువ డబ్బులు డిమాండ్లు చేస్తారు, అన్ని విషయాలు చాలా పర్టికులర్గా ఉంటారు, మాకు ఈ హోటల్లోనే రూమ్స్ కావాలి, మాకు ఈ ఫుడ్డే కావాలంటూ బాంబే హీరోయిన్స్ ఉంటారు. ఈవెన్ తెలుగు హీరోస్ కూడా అటువంటి డిమాండ్ చేయరు, కానీ అక్కడి నుంచి వచ్చే హీరోయిన్స్ అటువంటి డిమాండ్ చేస్తారు అంటూ అలీ గారు చెప్పుకొచ్చారు. అంటే మీరు కూడా చూసుంటారు, అంటే ఎలాంటి తేడాలు ఉంటాయి ఈ విషయాల్లో? దీంట్లో నేను తెలుగు తమిళ కదా, సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్ డిఫరెంట్ ఫ్రమ్ నార్త్ ఇండియన్ ఆర్టిస్ట్. ఇక్కడ తెలుగు, తమిళ, మలయాళం ఈ ఆర్టిస్టులు ఎవరైనా, సౌత్ లో వాళ్ళు ఎవరైనా సరే చాలా కంఫర్టబుల్ గా ప్రొడ్యూసర్ కి కోఆపరేటివ్ గా, డైరెక్టర్స్ కి రెస్పెక్ట్ ఇస్తూ మన ఈ సౌత్ ఇండియాలో ఉన్న కల్చర్ అది. ఆరంభం నుంచి కూడా అలనాటి 70 ఏళ్ల క్రితం నుంచి కూడా సౌత్ ఇండియాలో ఉన్న కల్చర్ అది. ఆ డైరెక్టర్ కి రెస్పెక్ట్ ఇవ్వడం, ప్రొడ్యూసర్ ని యజమాని లాగా చూడటం, అది ఆనాడు రామారావు గారు, కృష్ణ గారు లాంటి వాళ్ళు అవ్వచ్చు, అలాగే తమిళ్లో ఎంజిఆర్, శివాజీ గారు లాంటి వాళ్ళు అవ్వచ్చు. ప్రొడ్యూసర్ ని యజమాని అనిపించేవాడు శివాజీ గారు. రామారావు గారు ప్రొడ్యూసర్ ని యజమానులు అయ్యా మనకని చెప్పేవారు.
సో అట్లా ప్రొడ్యూసర్లు రెస్పెక్ట్ చేసే రోజులు అందువల్ల సౌత్ ఇండియాలో ఆనవాయితీ అలవాటు అయిపోయింది. ప్రొడ్యూసర్ ని డైరెక్టర్ ని గౌరవించడం, రెస్పెక్ట్ చేయడం అనేది మనకు అలవాటు. నార్త్ ఇండియాలో అది లేదు. నార్త్ ఇండియాలో ఆనవాయితీ తక్కువ. వాళ్ళు హీరోలు వాళ్ళని రెస్పెక్ట్ చేయడం, స్టార్డమ్ మీద వెళ్ళిపోవడం, స్టార్ కి రెస్పెక్ట్ తప్పితే ఇది ఉండదు. కనుక మన అమ్మాయిలు చెయ్యరు. అక్కడ వచ్చే అమ్మాయిలు వాళ్ళు ఏంటంటే, ఇప్పుడు కదా సౌత్ ఇండియా అంటే నార్త్ ఇండియా కళ్ళు పెద్ద చేసి అమ్మో సౌత్ ఇండియా సినిమా అన్నారు. అప్పుడు సౌత్ ఇండియా అంటే చాలా చిన్న చూపు, చాలా చిన్న చూపు. సౌత్ ఇండియా అంటే మనం వాళ్ళని వెళ్ళి పెట్టుకుంటా అంటే ఏదో వాళ్ళు పెద్ద దేవకన్యలు, మనం వాళ్ళ దగ్గర చేయడం ప్రాధాన్యపడ అన్నట్టు ఉండేది వాళ్ళ ఫీలింగ్స్. దాసనారాయణరావు గారి పీరియడ్ లో ఏనాడో ఆయన ఆ సిస్టాన్ని బ్రేక్ చేశాడు. ఆయన దాసనారాయణరావు పీరియడ్ లో హ్యాట్స్ ఆఫ్ దాసరి గారు. ఆయన వచ్చినప్పుడు ఆయన సక్సెస్ వచ్చినాకే ఆయన ఈ డామినేషన్ ఆఫ్ నార్త్ ఇండియన్ మొత్తం కట్ చేశాడు. ఆయన మొత్తం కట్ చేసి ఆయన డైరెక్టర్ ఇస్ ద పిల్లర్ అన్నట్టు, డైరెక్టర్ బట్టే సినిమా అన్నట్టు, క్రియేటర్స్ డయాస్ అన్నట్టు ప్రూవ్ చేశాడు ఆయన. సో అందువల్ల ఇంకొక విషయం చిట్టుబాబు గారు, మీరు ఇందాక మాట్లాడుతూ ఒక కామెంట్ చేశారు, చాలా మంది ప్రొడ్యూసర్లు కావచ్చు, లేకపోతే స్టేజ్ పైన మాట్లాడేటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళ ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం వల్ల ఆ సినిమా పైన గట్టి ప్రభావం పడుతుంది, ఇండస్ట్రీ పైన కూడా అనవసరంగా లేనిపోని టాక్ నడుస్తుందని. మన లైలా విషయంలో మనం చూసాం. పృథ్వీ కావచ్చు, విశ్వక్షేణ్ కావచ్చు, వాళ్ళ కామెంట్స్, ఇప్పుడు మళ్ళీ ఎస్కేఎన్ కామెంట్స్. ఎందుకు ఇలాంటివన్నీ అంటే సినిమాకి సంబంధించి మాట్లాడుకోవాలి, సినిమాలో ఏం చేశాము, ఎలా ఉండబోతుందని ప్రేక్షకులకు చెప్పే ప్రయత్నం చేయాలి స్టేజ్ పైన. అవి కాకుండా అతివాగుడు. ఇది ఎందుకు వస్తుందంటే, ఈ మధ్య కాలంలో ఈ నడమంత్రపు సిరి అంటారు చూసారా, అలాగూ నడమంత్రపు కెరియర్లు వస్తున్నాయి చాలా మంది. ఈ నడమంత్ర నిర్మాత కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, ఆర్టిస్ట్ కావచ్చు, నడమంత్రపు సిరి వస్తున్నప్పుడు ఎలా ఉంటుంది బిహేవియర్, అలాగే ఈ నడమంత్రపు కెరియర్ వచ్చినప్పుడు ఇలా మేమేదో అని వాళ్ళు పెద్ద హైఫైలో ప్రొజెక్ట్ చేసుకోవడానికి ఇలాంటి వాగులు వాగుతూ ఉంటారు. ఇప్పుడు వృద్ధికి ఏం అవసరం? వృద్ధికి ఆ కమెంట్ అక్కడ ఫంక్షన్ ఏంటి, సినిమా ఫంక్షన్, అక్కడ రాజకీయం గురించి కమెంట్ చేస్తే దౌర్భాగ్యం ఎందుకు? ఆ దౌర్భాగ్యం ఎందుకు చేశాడు? తనేదో పెద్ద రాజకీయ నాయకుడు అనిపించుకోవాలని. తన రాజకీయ నాయకుడు కాదు, వీళ్ళంతా కరివేపాకులు. ఈ వృత్తి రేంజ్ ఆర్టిస్టులు అంతా రాజకీయాల్లో కరివేపాకులు, వాడుకుంటారు, వదిలేస్తారు. ఏదో పెద్ద పుడికి లాగా రాజకీయ నాయకుడు లాగా వేదిక ఎక్కగానే రాజకీయాలు మాట్లాడాలనుకుంటాం. దౌర్భాగ్యం. అతను ఆ బుద్ధి జ్ఞానం లేకుండా ఒక విజ్ఞత నశించి పిచ్చ కమెంట్ చేశాడు. అనవసరంగా దానికి ఊడితే ఉంది, అతని నోటితోలు తిరిగి కానీ అతనికేం ఊడలా. పాపం హీరో, డైరెక్టర్, విశ్వసేను డైరెక్టర్ నష్టపోయారు. ఎవరు పూరుస్తారు ఆ నష్టాన్ని? వీడి సొల్లువాగుడు వల్ల, వీడి గాలివాగుడు వల్ల, వీడి వెదవాగుడు వల్ల నష్టపోయింది వాళ్ళు. ఇది బాధ్యత లేని వ్యక్తులు. సినిమా ఫీల్డ్ వేరు, రాజకీయాలు వేరు. రాజకీయ వేదిక ఏమైనా మాట్లాడుకో, తిట్టించుకో. సినిమా ఎలక్షన్ అప్పుడు సినిమా వాళ్ళు ఒక పార్టీకి ఇంకో పార్టీ సానుభూతులు వెళ్తారు, వచ్చేస్తాం అంతే. అయిన తర్వాత మన ప్రయాణం వేరు. సినిమా ప్రయాణం, ఒక సినిమాని ఎందుకు పెట్టారు? ఆ ఫంక్షన్ ప్రమోట్ చేసి సినిమాని ఆడియన్స్ దగ్గరికి తీసుకెళ్ళడానికి, ఆడియన్స్ ఇదిగో ఒక సినిమా వస్తుంది వాళ్ళకు ఒక ప్రిపరేషన్ చేయడానికి, వాళ్ళకు ఒక ఎంతూసియాజం క్రియేట్ చేయడానికి, అది చేయడానికి ఫంక్షన్లు పెడతాం. వాడు మన సినిమా పనులు అయ్యే, సినిమా జీవితం అది అయిపోయిందా, సినిమా మొదలైనా సినిమాని ఎట్లా ప్రమోట్ చేయాలి. చిట్టుబాబు గారు, అసలు మీకు గుర్తుందా మొన్న మాట్లాడుతూ ఏదైతే చిరంజీవి గారు కూడా వచ్చారు ఆ ఫంక్షన్కి, ఆయన మాట్లాడుతూ ఆ బాలకృష్ణ ఫ్యాన్ విశ్వక్సేన్ అని కొంతమంది నాతో చెప్పారు. అసలు బాలకృష్ణ ఫ్యాన్ అంటే, చిరంజీవి ఫ్యాన్ అంటే అసలు అంతా ఒకటే కాంపౌండ్ కదా సినీ ఇండస్ట్రీ అంటూ, చిరంజీవి లాంటి వ్యక్తే అటువంటి కామెంట్స్ చేసి అంతా ఒక్కటేని కలిపే ప్రయత్నం చేస్తుంటే, ఇటువంటి పక్కనున్నటువంటి వాళ్ళు రాజకీయాలను ఇంక్లూడ్ చేసో, లేకపోతే మా కాంపౌండ్ వాళ్ళ కాంపౌండ్ అని డిఫరెన్షియేట్ క్రియేట్ చేసి లేనిపోని రప్చర్ క్రియేట్ చేస్తున్నారేమో. వీళ్ళ సొరకాలంలో వీళ్ళ స్థాయిని మించి ఊహించుకుంటారు. ఆఫ్టర్ ఆల్ దే ఆర్ జస్ట్ సక్సెస్ఫుల్ కమెడియన్స్, నథింగ్ మోర్ దాన్ దట్. రాజకీయాల్లో వీళ్ళకి ఏమీ లేదు. అక్కడ వీళ్ళని బట్టి ఓట్లేం రావు, వీళ్ళని బట్టి జనాలు వస్తారు. అందుకని వీళ్ళని వాడుకుంటారు తప్పితే వీళ్ళు చెప్పారు, వృద్ధి చెప్పాడని ఒకడు ఓటేయడు, అర్థమైందండి. కానీ వీళ్ళు అనుకుంటారు వీళ్ళ వల్ల ఏదో పుడిగిలని. వీళ్ళు కరివేపాకులు రాజకీయాల్లో తెలుసుకోవాలి, ఆ నిజం తెలుసుకోవాలి. కరివేపాకులు అంతే ఎలక్షన్ అప్పుడు వాడుకుంటారు, పక్కన పడేస్తారు. దానివల్ల ఏదో పదవులు పొందుతారు. సరే, పదవి పొందావు, అది నిలుపుకోలేకపోయావు, తప్పుడు కార్యక్రమాలు చేసి దాని మీద ఇంకో పార్టీకి వెళ్ళావు, ఎళ్ళు తగలాడు, ఏదో నీ కర్మ నువ్వు అనుభవించు. ఇండస్ట్రీకి నాశనం చేసే, ఇండస్ట్రీకి ద్రోహం. ఒక సినిమాకి ద్రోహం అంటే ఒక విశ్వసేన కాదు, ఇండస్ట్రీకి ద్రోహం చేస్తున్నావు. నీకు ఇండస్ట్రీ అన్నం పెట్టింది,
నీకు ఆ ఇండస్ట్రీకి గౌరవ చిరునామా ఇచ్చింది, ఈ ఇండస్ట్రీ నీకు ఈ పొజిషన్ ఇచ్చింది. ఆ ఇండస్ట్రీకి సంబంధించిన ఒక సినిమాని నాశనం చేసే విధంలో అబాధ్యతతో మాట్లాడటం ఏమనాలి ఈ మనుషుల్ని? కడుపుకు అన్నం తింటున్నారా, ఏం తింటున్నారు? తల్లిపాలు తగ్గ రుమ్ము గుద్దే బాపత అనుకోవాలా, ఏమనుకోవాలి అని వృత్తిరాజులు అంటాడు. చాలా చండాలు. ఒకటే కాదు, మొన్న గేమ్ చేంజర్ అప్పుడు ఇలాంటి సొల్లుబాగుడు ఏదో వాగాడు. చాలా తప్పు. వీళ్ళు ఇలాంటి వాళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చాం, మన బిగినింగ్ ఎక్కడి నుంచి వచ్చాం, ఇవాళ ఈ మాటలు ఏంటి? మనం వేదిక వచ్చిందా చక్కగా సినిమా గురించి మాట్లాడా, సినిమా ప్రమోషన్ గురించి మాట్లాడా, సినిమాల మంచి గురించి మాట్లాడి ప్రేక్షకులు ఈ సినిమాని చూడండి, ఆదరించండి ప్రేక్షకులు వేడుకొని ఏదో మాట్లాడాలి. దాంట్లో బాగున్న హైలైట్, ఇలాంటి బ్రహ్మాండ హైలైట్ ఇంకేదో మాట్లాడాలి. దీనిలో రాజకీయాలు సన్నాసి వాగుడు తప్పితే, బుద్ధి జ్ఞానం లేని అప్రచపు వాగుడు తప్పితే వీళ్ళంతా వీళ్ళ అలవాటు అయిపోయింది. వాళ్ళ ఈయన కాదు ఈ మాట్లాడడానికి చిరంజీవి గారు కూడా తప్పు చేశారు. చిరంజీవి గారు కూడా ఫంక్షన్ లో తీసుకొచ్చి ఆయన రాజకీయాలు మాట్లాడాడు. ఆయన మాట్లాడితే ఏముంది? ఇప్పుడు విజయ్ అంటే చిరంజీవి గారు మాట్లాడేదా నన్ను తప్పు పడతారండి, చిరంజీవి గారు మాట్లాడారు. సో చిరంజీవి గారు లాంటి కూడా తప్పు చేస్తారు. చిరంజీవి గారు లాంటి ఎవరన్నా మాట్లాడితే రాజకీయ సినిమా వేదిక మీద రాజకీయాలు మాట్లాడితే తప్పు. మన సినిమా వేదిక అవుతుంటే ఇక్కడ రాజకీయాలు మాట్లాడి నాశనం చేయకండి, సినిమా వేదికని కంపు చేయకండి అని మందలించాల్సింది పోయి ఆయన కూడా రాజకీయాలు మాట్లాడాడు సినిమా వేదిక మీద. ఎందుకు అవసరమా? అది మన దాంట్లో వెరితనలు వేస్తుంది. ఈ సోషల్ మీడియా వచ్చింది అనే జాగ్రత్త లేదు. సోషల్ మీడియా వచ్చింది ఇలా ఉంటే అసలే కొడుకు వెంట్రుకలు వెతికి ఇంత దాన్ని అంత చేసి వాచాలతో ఎక్కువ ఉన్న సోషల్ మీడియా. వాడెవడో సోషల్ మీడియా రాసేవాడు ఎవడో, కమెంట్ చేసేవాడు ఎవడో అడ్రస్ ఉండదు వాళ్ళకి. అందుకని సోషల్ మీడియాలో అప్రాచులకు ఒక పేరు పెట్టాను. అబ్బా అమ్మ వద్దు అంటే అర్ధరాత్రి అమావాస్య నాడు పుట్టిన అప్రాచులు కొంతమంది సోషల్ మీడియాలో ఉన్నారు. వాళ్ళు చేసే దౌర్భాగ్యం ప్రధాన్ని లేని దాన్ని ఉన్నది లేనట్టు వైరల్ చేయడానికి, తద్వారా వచ్చే ఎంగిల్ మెతుకులు తినడానికి ఆశపడే జాబితా కొంతమంది వాళ్ళకి అవకాశం ఇస్తుంది. అంతే కదా. ఇప్పుడు తెలిసి కూడా ఇప్పుడు ఏదైనా ఒక మాట అటు ఇటు అయితేనే సోషల్ మీడియాలో ఎలా ట్రోల్ చేస్తారో తెలిసి కూడా ఇటువంటి కామెంట్స్ చేయడం. అదే చెప్తాం వీళ్ళకి అంటే చిట్టిబాబు గారు ఒక డౌట్ వస్తుంది, ఇలాంటి కామెంట్స్ చేసి ఫేమస్ అవుదాం అనుకునేటువంటి రకాలు కూడా ఉంటారా? ఉంటారు. అదే చెప్తా. ఇప్పుడు ఈ ఒక దొరికితే చాలు సోషల్ మీడియాలో, తద్వారా వాడు పాపులర్, వాడి ఇంటి పక్కవాడు కూడా వాడు అడ్రస్ తెలియదు, వాడి పేరు తెలియదు. ఈ ఇలాంటిది దొరకగానే వాడు వైరల్ చేసేసి వాడు ఫేమస్ అయిపోతాడు వాడు ఏరియా. ఇలాంటి దౌర్భాగ్యం కూడా ఉంది. ఆ ఎంగిలి మెతుకులు దాని ద్వారా వాడి వ్యూవర్షిప్, దాని ద్వారా వచ్చే డబ్బులు, ఆ ఎంగిలి మెతుకులు కాసిపడే కక్కుర్తి సన్నాసులు కూడా ఉన్నారు, లేకపోలేదు. కానీ ఇక్కడ మనం ఇండస్ట్రీలోనే మనము బాధ్యత కావాలి. ఎవరినో తిట్టడం కన్నా అవకాశం ఇవ్వకుండా మనం ఉండాలి. మన ఇండస్ట్రీని, మన తల్లి లాంటి మన ఇండస్ట్రీని మనం కాపాడుకోవాలి. మన ఇండస్ట్రీని మనం బజారు పాలు చేసుకోకూడదు. మన ఇండస్ట్రీ మీద మనం బురద చల్లుకునే అవకాశం ఇవ్వకూడదు. ఈ బాధ్యత, ఈ సెన్సిటివిటీ, ఈ డిగ్నిటీ మనలో కావాలి. ఒక ఫ్యూ మినిట్స్ హోల్డ్ లో ఉండండి. మనతో పాటు మా ఫిలిం రిపోర్టర్ కూడా సిద్ధంగా ఉన్నాడు. అసలు ఏం జరిగిందో చెప్పే ప్రయత్నం చేస్తాడు. ఒక ఫ్యూ మినిట్స్ అంతే. ఎస్ సంపత్ వినిపిస్తోందా? సంపత్, ఎలా చూడాలంటే ఎస్కే చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, అంతకుముందు లైలా మూవీలో పృథ్వీ చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, అనవసరంగా లేనిపోని టాపిక్లను తీసుకొచ్చి ప్రొడ్యూసర్లను ఇబ్బంది పెట్టడం కావచ్చు, లేకపోతే ఇప్పుడు ప్రస్తుతం తెలుగు హీరోయిన్లకు సంబంధించి ఎంకరేజ్ చేయాల్సింది పోయి సరే చేయకపోయారు, పట్టించుకోకండి, కానీ అలాంటిది డిస్కరేజ్ చేసే విధంగా చేసినటువంటి ఈ కామెంట్స్ని ఏ విధంగా చూడాలి? అసలు ఇండస్ట్రీలో ఎలాంటి టాక్ నడుస్తుంది, ప్రేక్షకులు ఎలాంటి టాక్ నడుస్తుంది సంపత్? అయితే బేబీ సినిమాతో ప్రొడ్యూసర్ గా ఆయన గుర్తు తెచ్చుకోవాలి అప్పటికి. ఎందుకంటే ఎస్కే ఆయన ప్రతి ఒక్క మాట కూడా తన వైపు అటెన్షన్ కోసం ఏదో ఒక స్టేజ్ మీద మాట్లాడడం, అంటే తనని తీసుకోవడం కోసం మాట్లాడడం అంటే చేస్తుంటాం. ఇప్పుడు ఆల్రెడీ ఇంతకుముందు మారుతులతో పాటు కలిసి కూడా తన సినిమాలు కూడా చేసిన తర్వాత కూడా బేబీ సినిమాగా ప్రొడ్యూసర్ అయ్యాడు. కానీ ప్రొడ్యూసర్ గారికి మంచి పేరు వచ్చింది. కానీ ఆయన ఏదో ఒక వేదిక మీద మాట్లాడుతూ అటెన్షన్ కోసం అది ఏదో మాట్లాడుతుంటాడు. దానికి సంబంధించి అది సోషల్ మీడియాలో కొంచెం వైరల్ చేస్తున్నారు. ఈ మధ్య కూడా మొన్న ఎంటర్ డ్రాగన్ అసలు మూవీ రిలీజ్ ఈవెంట్ లో కూడా ఎస్ఐ మాట్లాడుతూ ఇక్కడ మీదట తాను తెలుగు అమ్మాయిలను ప్రోత్సహించడాన్ని, అలాగే పరభాష వాళ్ళని ప్రోత్సహించాలని, మన తెలుగు అమ్మాయి తీసుకోవడం వల్ల మనకు మంచి సులభాటం లభిస్తాయని మాట్లాడడం కూడా జరిగింది. దీంతో సోషల్ మీడియాలో, ఎందుకంటే ఒక తెలుగు సినిమా జర్నలిస్ట్ అయ్యి ఉండి, తెలుగు సినిమా నిర్మాత అయ్యి ఉండి కూడా తెలుగు ఆర్టిస్టులని, అంటే ముఖ్యంగా తెలుగు అమ్మాయిలు విగిలేజ్ ఎలా చింతపరుస్తాం అంటూ కూడా ఎస్కే మీద కొంచెం ట్రోల్ చేయడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే బేబీ సినిమాతో
వైష్ణవి చైతన్యని ఇంట్రడ్యూస్ చేశారు. అయితే హీరోయిన్ గా ఆమె సక్సెస్ అయినప్పటికీ తర్వాత మనకి ఏదో సినిమాలో అవకాశం ఇవ్వకపోవడం వల్ల శైలి ఆమె ఉద్దేశించే మాట్లాడడం కూడా కొంచెం ట్రోల్ చేయడం కూడా జరిగింది. అయితే తాను కూడా దీనికి సంబంధించి కూడా ఒక వివరణ రైట్ థ్యాంక్ యూ సంపత్, థ్యాంక్ యూ. ఎస్ చిట్టిబాబు గారు, ఎస్ వాయిస్ డిస్టర్బ్గా ఉంది సార్, మనం కంటిన్యూ చేద్దాం. ఇంకొక విషయం ఏంటంటే ఈ కామెంట్స్ ఏదైతే తెలుగు అమ్మాయిలకు సంబంధించి కామెంట్ చేశారో, సరే మీరు అన్నట్లుగా పాన్ ఇండియా సినిమాలు ఈరోజు దేశవ్యాప్తంగా వస్తున్నాయి, పెద్ద పెద్ద సినిమాలకు సంబంధించి ఇటువంటి పట్టింపులు ఏముండవు. కాకపోతే చిన్న సినిమాల్లో ఎవరైతే హీరోయిన్లుగా ట్రై చేసి కెరీర్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఖచ్చితంగా డిస్కరేజ్ చేసినట్లే కదా వాళ్ళ విషయంలో. ఎందుకంటే కొత్త సినిమా ఏదైనా తీసుకుంటే డిస్కరేజ్ అన్నారు, ఇతని మాటకి ఏదో పెద్ద విలువ ఉంది, ఈయన మాట ఏదో ఇండస్ట్రీలో పెద్ద దాన్ని ఒక బార్డర్ లైన్ గా తీసుకుంటారని మీరు అపోహ పడకండి. ఈ మాటని ఎవడో పట్టించుకోడు, ఇది ఏమి అసలు ఇండస్ట్రీ నోట్ చేసుకోవాల్సిన పాయింట్ కాదు. ఇలాంటి వాళ్ళు ఏదో వాగుతూ ఉంటారు. వాళ్ళ ఆయన ఇప్పుడు సినిమా తీసిన తనేం పెద్ద పాపులర్ పేరు కాదు ప్రొడ్యూసర్ గా, తాను ఇంకా పాపులర్ చేసుకుంటానికి బాగా లైమ్ లైట్ లోకి తెచ్చుకోవడానికి ఏదో ఇలాంటి ఏదో వాగినట్టు, లేదా అలాన్న బాగుండాలి, లేదా అలా కేర్లెస్ ఒక ఏదో పిల్లలు కాలేజ్ స్టూడెంట్స్ వీళ్ళు తక్కువ సరదాగా మాట్లాడుకుంటారే అలాంటి పిచ్చాపాటి మాటలాగా ఏదో వాగేసి ఉండాలి తప్పితే ఈ మాట ఎప్పుడు ఇండస్ట్రీలో ఈయన మాట ఏదో పెద్ద గొప్ప మాటగానో ఈయన మాట ఏదో చాలా సూత్రంగానో ఎవడో తీసుకోడు. దాని గురించి ఇండస్ట్రీ ఏదైపోతుంది, ఇండస్ట్రీకి ఏమైపోతుంది ఏమీ లేదు. ఈ మాటలు ఇది తూనా బొడ్డు కింద తీసి పడేస్తారు. ఈ మాటలు ఉన్నాయి విని ఈ చెవును విని ఆ చెవును అనవసరంగా మీరు దీనికి ఏదో ప్రాముఖ్యత ఇచ్చి ఒక డిబేట్ పెట్టారు అంతే. ఓకే, ఇప్పటికైనా అసలు ఆపుతారా అంటే స్టేజ్ల పైన ఇష్టారీతిని మాట్లాడడం, ఆ సంబంధం లేని అంశాలన్నీ కూడా సినిమా మీట్లలో మాట్లాడడం ఇప్పటికైనా ఆపుతారా, లేకపోతే ఇలాగే కొనసాగిస్తారంటారా? ఆపుతారని అనుకుంటున్నానమ్మా మొన్న జరిగిన ఇన్సిడెంట్. ఎందుకంటే దానివల్ల ఒక ప్రొడ్యూసర్ ఎంత ఎఫెక్ట్ అయ్యాడు, 1,00,000 ట్వీట్లు బాయ్కాట్ అని ఎంత వచ్చింది. సో ఈ బాధ్యత ఒక అందరూ తిట్టారు, బుద్ధుందా నీ వల్ల నువ్వేం చేయగలిగావు, ఇప్పుడు ఒక మాట బాగేశాడు అతను, బాగటం వల్ల ఇంత నష్టం జరిగింది, నువ్వేం కాంపన్సేట్ చేయగలవా, ఆ పోయిన కోట్లు హీరోగా డైరెక్టర్ కి ఇవ్వగలవా, ప్రొడ్యూసర్ కి లేదు కదా, వాళ్ళ కెరీర్ పోయింది, వాళ్ళ డబ్బులు పోయింది, వాళ్ళ మర్యాద పోయింది, ఇది తిరిగి ఇవ్వగలవా వృద్ధి అని అడిగి సమాధానం లేదు. అందుకని ఈ మీద ఎవరైనా సరే ఈ నా ఉద్దేశం మన జరిగిన దెబ్బ మామూలు దెబ్బ కాదు. ఆ దెబ్బకి మన ఒళ్ళు దగ్గర పెట్టుకుని మన సినిమా రాజకీయాలు ఎన్నికలు అప్పుడు చూసుకుందాం, మిగతా అప్పుడు మన పని మనది, వాళ్ళ పని వాళ్ళది, ఎవడి పని వాడు, దానికి దీనికి సంబంధం లేదు. సినిమా ఇంకో విషయం చిట్టిబాబు గారు, చాలా మంది స్టేజ్ల పైన కావాల్సినటువంటి లేకపోతే ఇష్టం వచ్చినటువంటి కామెంట్స్ చేసేసి ఆ తర్వాత అది హైలైట్ అయిన తర్వాత ఎవరో వక్రీకరిస్తున్నారు, తమకు గిట్టని వాళ్ళు వక్రీకరిస్తున్నారు, లేకపోతే మీడియా మాటలు వక్రీకరిస్తోందని మళ్ళీ సంజాయిషి ఇచ్చుకునే ప్రయత్నం ఎందుకు? ఇదంతా అసలు కామెంట్స్ చేయడం ఎందుకు, వాళ్ళకి ఎవరో వక్రీకరించారని చెప్పడం ఎందుకు? నేను అదే అన్న, వీళ్ళకి బుద్ధి జ్ఞానం లేకుండా, ఒక విజ్ఞత లేకుండా, ఒక సంస్కారం లేకుండా, ఒక అనాలోచితంగా ఏదో అలవోకగా ఏదో నోటికి వచ్చే దూల మాట ఏదో మాట్లాడేస్తారు. దాన్ని ఎప్పుడైతే చెంప చెళ్ళు అనిపిస్తూ ఆ మాట అన్నాక అందరూ చెంప చెళ్ళు అనిపిస్తారు. అప్పుడు ఇమీడియట్ గా అయ్యో నేను ఆ ఉద్దేశంతో అనలేదు, నేను ఇలా అన్నది వేరు, ఈ ఎవరి మీద నింద పోసి తప్పించుకోవడానికి తప్పు ఒప్పుకొని ఏదో అయిపోయి నేను అన్నమాట నా అనుభవం మీద అన్నాను, అది జనరలైజ్ చేసి మాట్లాడడం తప్పు, క్షమించడానికి గౌరవంగా ఉంటే బాగుంటుంది. అలా కాకుండా నేను అన్నది కరెక్టే కానీ వాళ్ళు నన్ను వక్రీకరించారు అనే పిచ్చివాడు ఇంకా వాళ్ళ మూర్ఖత్వాన్ని, వాళ్ళ అజ్ఞానాన్ని, వాళ్ళ దౌర్భాగ్యపు మానసిక స్థితిని తెలియపరుస్తుంది. ఓకే, మీరు వ్యక్తిగతంగా ఏం ఆలోచిస్తున్నారంటే తెలుగు హీరోయిన్లకు సంబంధించి లేకపోతే తెలుగు నుంచి ప్రయత్నించే అమ్మాయిలకి కొంత ఎంకరేజ్మెంట్ ఉండాలనేది మీ భావన, లేకపోతే టాలెంట్ ఉన్న వాళ్ళు ఎలాగే నిలదొక్కుకోగలరు అనేది మీ భావన? మీరేం చెప్తారు? నాకు తెలుగు, తమిళు, మలయాళం అనే రోజులు పోయినాయండి. ఇవాళ ఒకప్పుడు మనకి తెలుగు వాళ్ళు మనకు అక్కడ చేశారు, కేఆర్ విద్య మలయాళపు ఆవిడ తెలుగులో ఎంత దేవి పాత్రలను ఆవిడే వేసింది. సావిత్రి గారు తమిళ్లో సూపర్ హిట్ అయ్యారు, తమిళ మన తెలుగు వాళ్ళు అక్కడ అయ్యారు, తమిళ వాళ్ళు ఇక్కడ అయ్యారు, అన్ని జరిగింది. ఎస్వి రంగారావు గారు తమిళ తెలుగు అన్నిట్లో బ్రహ్మాండమైన స్టార్ ఆయన. సో ఆ రోజులు ఆ రోజులు మళ్ళీ వెనక్కి వచ్చి ఇవాళ మల్టీ స్టార్ పాన్ ఇండియా సినిమాలమ్మా. ఇవాళ తెలుగు తమిళ అనేది కాదు, నాకు హీరోయినా అందంగా ఉండాలి, టాలెంట్ ఉండాలి అనేది నేను చూస్తాను. ఈ తెలుగు తమిళ ఇవాళ టెక్నాలజీ పెరిగిపోయింది, ఏమైనా కూడా లాంగ్వేజ్ ఇస్ నాట్ అ బ్యారికేడ్. సో నాకు కావాల్సింది నా క్యారెక్టర్కి నా పర్సనాలిటీ కరెక్ట్ గా ఉందా,
నా క్యారెక్టర్ దగ్గర ఫేస్ వాల్యూ ఉందా, నా క్యారెక్టర్ దగ్గర టాలెంట్ ఈ అమ్మాయి దగ్గర ఉందా, ఈ చూస్తాను నేను. టాలెంట్ అండ్ ఫేస్ బ్యూటీ, ఆడ అమ్మాయి అంటే బ్యూటీ, అందము అభినయము, ఆ అమ్మాయిలో ఉండే నటన చాతుర్యం. ఈ మగవాడైతే బాడీ ఫిట్నెస్, ఇతను రొమాంటిక్ ఎలా ఉంటాడు, ఫైట్స్ లో ఎలా ఉంటాడు, కుటుంబ పర్ఫార్మెన్స్ సన్నివేశాలు ఎలా ఉంటాడు, అవి చూస్తాం. అంతే తప్పితే ఇక్కడ నాకు విలన్ వేషం కావాలి, నాకు విలన్, నేను నా దృష్టిలో ఒక విలన్ ఒక రూపం అనుకుంటాను నేను, ఒక డైరెక్టర్ గా, ఒక రచయితగా. నా రూపం తెలుగు ఎవరు దొరకలేదు అనుకో, నాకు ఎక్కడ అలాంటి రూపం దొరుకుతాడో, మలయాళంలో దొరుకుతాడా, కన్నడలో దొరుకుతాడా, బెంగాలీలో దొరుకుతాడు, దేని దొరికితే నేను వాడిని తెచ్చుకుంటాను. అంతే కదా, నా కథకి, నా సృష్టికి, నా కథా సృష్టికి నేను ఊహించుకుంటాను. ఎవడైనా రాసుకున్నాడు పాత్రను ఊహించుకుంటాడు. ఆ ఊహించుకున్నప్పుడు ఆ పాత్రోచితమైన మనిషి దొరకాలి. నాకు దొరికితే సంతోషం, తెలుగులో దొరకలేదనుకో బయట తెచ్చుకుంటాం. ఇది కెనాట్ బి బ్యారికేడ్. తెలుగే ఉండాలి అనే రోజులు పోయి వాళ్ళంతా పాన్ ఇండియా, ప్రతి సినిమా పాన్ ఇండియా అనే, ప్రతి సినిమా, చిన్న సినిమా కూడా ఇవాళ ఓటీటీలో అన్ని లాంగ్వేజ్లో డబ్బింగ్ రిలీజ్ అవుతున్నాయి. ఓటీటీ అమితే చిన్న సినిమా కూడా తమిళ అయినా, తెలుగు అయినా, అన్ని అదర్ లాంగ్వేజ్, భోజ్పూరి లాంగ్వేజ్ కూడా డబ్బింగ్ అయ్యి వెళ్ళిపోతారు. కనుక ఇవాళ ఆ రేంజ్ పోయింది. ఎవడు చూసినా, ఏ ఏరియాలో వాడు చూసినా వాళ్ళ ఆర్టిస్ట్ ఒకడు కనపడ్డాడు అనుకో, మనవాడు ఉన్నాడు, మన సినిమా ఫీల్ అవుతాడు. అది అలాంటి కాన్సెప్ట్ వచ్చేసింది. అందుకనే అన్ని భాషల్లో వాళ్ళని ఒక వేషానికి వాడిని ఒక వేషానికి పెట్టే సంస్కృతి ఎందుకు వచ్చిందంటే, ఏ రాష్ట్రంలో ఈ సినిమాని చూసినా మనవాడు ఉన్నాడు, మన సినిమా అనే ఫీలింగ్ వాళ్ళ కలగటం కోసం. ఇదేదో వాళ్ళ సినిమా, ఇదేదో. ఈవెన్ రాజమౌళి గారు కూడా చెప్పారు, బాలీవుడ్ నుంచి లేకపోతే ఇతర ఇండస్ట్రీస్ ని తీసుకుంటే అందరూ ఓన్ చేసుకుంటారు సినిమా అనే విషయాన్ని రాజమౌళి గారు కూడా ప్రస్తావించారు. రైట్, థ్యాంక్ యూ. అవును, రైట్, థ్యాంక్ యూ సో మచ్ చిట్టుబాబు గారు. చాలా చక్కగా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు ఇండస్ట్రీ తరపు నుంచి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎస్, ఒక్కసారి మా ఫిలిం రిపోర్టర్ సంపత్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎస్ సంపత్, అసలు మొత్తంగా చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటి, దానికి వస్తున్నటువంటి రెస్పాన్స్ ఏంటి, ఇండస్ట్రీలో కావచ్చు బయట కావచ్చు, ఎలాంటి టాక్ నడుస్తోంది సంపత్? నిర్మాతగా సక్సెస్ అయిన దగ్గర నుంచి తను ఎప్పుడు కూడా అంటే ఏ స్టేజ్ పైన మాట్లాడినా ఆయన మాటల్లో ఏదో ఒక వ్యంగ్యంగా ఉంటున్నారు. సోషల్ మీడియా ఎప్పుడు ట్రోల్ చేయడం కోసం చూస్తూనే ఉంటారు. మనోడు ఇప్పుడు ఏ వేదిక పైన మాట్లాడినా ఏదో ఒక మాట మాట్లాడుతూ సోషల్ మీడియా ట్రెండింగ్ అవడం చూస్తుంటారు. అయితే మొన్న మధ్యన ఏదైతే ఇంటర్ డ్రాగన్ సినిమా ప్రెస్ మీట్ లో తను మాట్లాడుతూ, ఎందుకంటే ఇక్కడ నుంచి తెలుగు అమ్మాయిని ప్రోత్సహించినాను, అలాగే పరభాష అమ్మాయిలతో చేస్తాను, గతంలో కూడా సినిమా చేస్తే వాళ్ళ నుంచి చాలా పాఠాలు నేర్చుకున్నాను, తెలుగు వాళ్ళు చెప్పినందుకు వాళ్ళ నుంచి చాలా పాఠాలు నేర్చుకోవడానికి చెప్పడం జరిగింది. కొంచెం వాళ్ళ సినిమాలు చేయడానికి కామెంట్ కూడా చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ట్రోల్స్ లో, ఎందుకంటే ఒక జర్నలిస్ట్ అయ్యండి కూడా నువ్వు తెలుగు వాళ్ళని, తెలుగు జర్నలిస్ట్ అయ్యింది కూడా తెలుగు హీరోయిన్ ఎంకరేజ్ చేయట్లని ఎలా మాట్లాడతారో తనకు సంబంధించి కూడా ఈ ట్రోల్స్ లో ఏదైతే మన ట్విట్టర్ వేదికగా తనని ప్రశంస కూడా జరిగింది. ఎందుకంటే ఎప్పుడు తను ఈ రకంగా తను ట్రోల్ చేస్తూనే, అయితే ఇప్పుడు ఈ మొన్న ఏదైతే తన దానికి సంబంధించి కూడా, అయితే బేబీ సినిమాతో వైష్ణవి హీరోయిన్ గా చేయడంతో తను మరో సినిమా ఒప్పుకోకూడదనే దీనికి సంబంధించిన స్టేజ్ పైన వ్యాఖ్యలు చేశారని ట్రోల్ చేయడం కూడా జరిగింది. దీనికి సంబంధించి కూడా తను ఎస్కేని కూడా ఒక వీడియోతో రిలీజ్ చేయడం కూడా జరిగింది. ఎందుకంటే డ్రాగన్ ప్రెస్ మీట్ లో సరదాగా చేసిన వ్యాఖ్యలే కానీ దాన్ని సీరియస్ గా తీసుకోవద్దని కూడా తను చెప్పడం కూడా జరిగింది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా నేను తెలుగు హీరోయిన్స్ ఇప్పటి వరకు కూడా 8 మంది హీరోయిన్స్ కూడా ఇంట్రొడ్యూస్ చేశారని, నా టార్గెట్ ఒక 25 మందిని తెలుగు వాళ్ళని ఇంట్రొడ్యూస్ చేయాలని ఉందని తను కూడా మొన్న ఇక్కడ వీళ్ళు కూడా చెప్పడం కూడా జరిగింది. రైట్, థ్యాంక్ యూ సంపత్. రైట్, చూస్తున్నాం కదా ఈరోజు ఎస్కేఎన్ కామెంట్స్ కావచ్చు, లేకపోతే మొన్న లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్లో పృథ్వీ కామెంట్స్ కావచ్చు, ఏవైనా కావచ్చు, సినిమాకు సంబంధం లేకుండా అసంబద్ధంగా చేసేటువంటి కామెంట్స్ ఖచ్చితంగా ఆ సినిమాని రిలీజ్ తర్వాత కలెక్షన్లు రాకుండా లేకపోతే ఒక ఫ్లాప్ అయ్యేలాగా మారుస్తుందనడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. ఇక వ్యక్తిగతంగా ఎస్కేఎన్ కామెంట్స్ ఏదైతే చేశారో హీరోయిన్లకు సంబంధించి ప్రధానంగా తెలుగు హీరోయిన్లను
ఎక్కువగా ఎంకరేజ్ చేయకూడదు, ఇతర భాషల్లో ఈ హీరోయిన్లను మాత్రమే లవ్ చేస్తాననేటువంటి ఉద్దేశం వచ్చేలాగా ఆయన చేసినటువంటి కామెంట్స్ ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఖచ్చితంగా చర్చకు దారి తీసాయని చెప్పుకోవాలి. ఎందుకంటే తెలుగు వాళ్ళని ఎంకరేజ్ చేయకపోయినా పర్లేదు, ఇలా బహిరంగ వేదికల్లో ఇష్టారీతిన డిస్కరేజ్ చేసే విధంగా మాట్లాడితే ఎవరైతే తెలుగు గురించి ప్రయత్నం చేస్తున్నారో ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలని వాళ్ళకి ఎలాంటి మెసేజ్ వెళ్తుందని ఈరోజు ఇండస్ట్రీ నుంచి కూడా ఎస్కేఎన్కి సంబంధించి పూర్తిగా వ్యతిరేకంగానే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఏదైనా మాట మాట్లాడే ముందు ఒకటికి 10 సార్లు ఆలోచించుకొని ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట కూడా, ఎందుకంటే స్టేజ్ పైన ఒక మాట మాట్లాడేస్తే కేవలం ఆ సినిమా వరకు మాత్రమే ప్రభావితం అవ్వదు, ఆ తర్వాత ఇండస్ట్రీకి సంబంధించి ఇండస్ట్రీ పైన కూడా ప్రభావం పడుతుంది, సినిమాలకు ఎవరైతే ప్రయత్నిస్తుంటారో రావాలని వాళ్ళపైన కూడా ప్రభావం పడుతుంది. అందుకనే ఇటువంటి కామెంట్ చేస్తున్నాను. కాబట్టి 1కి 10 సార్లు ఖచ్చితంగా ఆలోచించుకొని ఇటువంటి కామెంట్స్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇష్టారీతిన కామెంట్స్ చేసేసి ఆ తర్వాత ఏదో సంజాయిషి చెప్పుకునే ప్రయత్నం, నా మాటల్ని ఎవరో వక్రీకరిస్తున్నారు, మీడియా వక్రీకరిస్తుందని ఇష్టారీతిన తర్వాత సంజాయిషి చెప్పుకునేటువంటి ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా హర్షించదగింది కాదు. ఇది వాటి స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ 4 Sides TV.